ఎరేజర్తో కొట్టినప్పుడు అది కొత్త బైబిల్ అయిపోద్ది. నేను అలాగే కొట్టి ఇచ్చేసాను. కొన్ని అండర్లైన్స్ నేను అతుక్కోవడం వల్ల కొట్టలేకపోయా. అతను చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసిన వర్డ్స్ అతను ఆకర్షించి అతను రక్షించబడి ఇప్పుడు మంచి సేవ చేస్తున్నాడు అన్నగారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యం చదివితే మన జీవితాలకు అది ఎలా ఉంటుందంటే ఆత్మీయ ఆహారం మన జీవితాన్ని, మన లోపల ఉన్నటువంటి ఆత్మను ఉజ్జీవింపజేస్తూ ఉంటుంది. శరీరం బాగుంటే సరిపోదు, లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా ఎలా ఉండాలంటే దేవుని కొరకు జీవించేదిగా ఉండాలి. అందుకనే ఈ స్టెఫను విశ్వాసంతో నిండుకున్నాడు. ఆత్మతో నింపుకున్నాడు. విశ్వాసం, ఆత్మ రెండు కలిసి అతను వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. అపోస్తలులందరూ బయటకు వచ్చేసారు. సంఘం అంతా బయటకు వచ్చింది. లోపల ఉన్నటువంటి అన్యజనులకు సువార్త చెప్తున్నాడు ఈ స్టెఫను. అందరూ ఎదురుగుండానే అబ్రహాం నుంచి స్టార్ట్ చేసి చెప్పుకుంటా వస్తున్నాడు. అది వీరికి నచ్చల.